ఏమిటి, మీరు చూస్తున్న ఈ రాతి స్తంభాలను తాకగానే వీటి నుండి సంగీతం వినిపిస్తుందంటే మీరు నమ్ముతారా? నమ్మశక్యంగా లేదా? అయితే కర్ణాటకలోని హంపి విజయవిఠల దేవాలయంలో ఉన్న ఈ రాతి స్తంభాల నుండి సంగీతం ఎలా వస్తుందో దాని వెనక ఉన్న రహస్యాలు తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ఇక్కడ ఉన్న ఈ 56 స్తంభాలలో ఒక్కో స్తంభాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఉన్న ప్రతి పెద్ద స్తంభం చుట్టూ చిన్న చిన్న పలచని స్తంభాలు ఉంటాయి. మనం ఇక్కడే ఈ చిన్న చిన్న స్తంభాలను తట్టగానే వాటి నుండి వేరు సంగీత నాదాలు బయటకు వస్తాయి. అందుకే వీటిని మ్యూజిక్ పిల్లర్స్ అని పిలుస్తారు. అయితే వీటిని చూసిన చాలా మంది ఇవన్నీ వేరు రాళ్లతో నిర్మించారనుకుంటారు. అయితే మీరు ఇక్కడ పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే వీటినన్నిటిని ఒకే రకమైన గ్రానైట్ రాయితో అద్భుతంగా నిర్మించడం జరిగింది. ఇక్కడే చాలా మందికి ఒక జెన్యూన్ డౌట్ వస్తుంది. అదేమిటంటే ఒక రాయితో నిర్మించిన ఈ స్తంభాల నుండి వేరు స్వరాలు ఎందుకు వస్తున్నాయని. ఫ్రెండ్స్, ఇక్కడే మన విజయనగర శిల్పులు వాడిన ఈ హిస్టారికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ముందుగా ఇక్కడే విజయనగర శిల్పులు ఒక భారీ రాతి స్తంభాన్ని నిర్మించి ఆ తర్వాత దాని చుట్టూ ఉన్న ఈ చిన్న చిన్న స్తంభాల యొక్క లెంత్ అండ్ థిక్నెస్ వేరుగా ఉండేలా పక్కాగా నిర్మించడం జరిగింది. దీనివల్లే ఒక్కో స్తంభాన్ని తట్టగానే వేరు ఫ్రీక్వెన్సీ లో ఇది వైబ్రేట్ అవ్వడం జరుగుతుంది. దీనినే నేటి మోడర్న్ సైన్స్ లో రెజొనెన్స్ అండ్ వైబ్రేషన్ అని పిలుస్తారు. అందుకే ఒక్కో స్తంభం నుండి ఒక్కో రకమైన శబ్దం వినిపిస్తుంది. అంతేకాదు ఈ మ్యూజిక్ పిల్లర్స్ వెనక మరొక మిస్టరీ కూడా ఉంది. అదే ఇక్కడ ఉపయోగించిన గ్రానైట్ యొక్క మెటీరియల్ క్యారెక్టరైజేషన్. అంటే ఈ రాయిలో సిలికా మరియు మెటాలిక్ ఓర్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు మూలకాల కలయిక వల్లే ఈ రాయికి అద్భుతంగా సాగే గుణాన్ని అంటే ఎలాస్టిసిటీని ఇస్తుంది. అందుకే ఈ రాతి స్తంభాన్ని తట్టినప్పుడల్లా మామూలు రాతి శబ్దంలో కాకుండా అచ్చం ఒక తబలా నుండి వచ్చే మ్యూజిక్ లా సౌండ్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కేవలం రాళ్లతోనే సంగీతాన్ని పలికించిన మన ప్రాచీన ఇంజనీర్ల గొప్పతనానికి ఈ విఠలాలయమే ఒక సజీవ సాక్ష్యం. అందుకే మన పూర్వీకుల యొక్క మేధస్సుకు గర్వంగా సెల్యూట్ చేస్తూ జై హింద్ అని కామెంట్ చేసి మరిన్ని స్టోరీస్ కోసం వెంటనే మన పేజ్ ని ఫాలో అవ్వండి. జై హింద్.